హితకారిణి సమాజం నూతన పాలక మండలి ఎస్కేఆర్ కళాశాలలోని హాస్టల్ను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఈ విషయమై శాంతియుత ఆందోళన చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసు కేసు నమోదు ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్ చేశారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వర్గం కూటమి ప్రభుత్వం పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. కందుకూరి విద్యా సంస్థలు గత ప్రభుత్వంలో ఎయిడెడ్ నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలుగా మారాయని గుర్తు చేశారు. హితకారిణి సమాజం నూతన పాలక మండలి ఎన్నికైన తర్వాత కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో ఉన్న హాస్టల్ను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుందని అన్నారు. దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ హితకారిణి సమాజం కరస్పాండెంట్ చర్యను తీవ్రంగా తప్పుపట్టి తక్షణమే హాస్టల్ను కళాశాలకు స్వాధీనం చేయాలని ఉత్తర్వులు డిసెంబర్ 27న విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ ఉత్తర్వులను అమలు చేయాలని నిన్నటి రోజున పెద్ద సంఖ్యలో ఉమెన్స్ కళాశాల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు ఎండోమెంట్ ఆర్జేసీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేయించకుండా ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేసులు ఉపసంహరించాలని, ఎస్కేఆర్ ఉమెన్స్ కళాశాల హాస్టల్ను కళాశాలకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జువ్వల రాంబాబు, తులసి పాల్గొన్నారు. వందే మాతర గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ విద్యార్థులు 20,000 మంది సామూహికంగా వందే మాతర గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా 25,000 చదరపు అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శించడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంతో యూనివర్సిటీలో జాతీయ భావం, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించాయి. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, వైస్ ఛాన్సలర్ ఎస్ ప్రసన్నశ్రీ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని 25,000 చదరపు అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శన ప్రారంభించారు. ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అలాగే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కెవి స్వామి ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞను నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి వందే మాత్రం 150 ఏళ్ల వేడుకలు నిర్వహించామని, ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారన్నారు. 150 సంవత్సరాలుగా మన జాతి ఆత్మకు స్వరం ఇచ్చిన పాట వందే మాత్రం స్మరణకు నన్నయ్య యూనివర్సిటీ చక్కని వేదిక అయిందన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు భాషకు తొలి నుడికారం దిద్దిన ఆదికవి నన్నయ్య పేరుతో ఉన్న విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున వందే మాత్రం 150 ఏళ్ల వేడుకలు నిర్వహించడం గర్వకారణమన్నారు. మహనీయులను స్మరించుకోవడం మనందరికీ కనీస కర్తవ్యమని, భారత త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని ఆంధ్రుడైన పింగళ వెంకయ్య ఈ జెండాను రూపొందించారని పేర్కొంటూ వారిని స్మరించుకున్నారు. ఇది మనకి స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం. ఇవాళ వందే మాతర గీతంతో స్వతంత్ర పోరాటంలోకి దూకి ప్రాణత్యాగాలు కొనర్చి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛాభావాన్ని పెంచగలుగుతున్నాం. ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగల్చగలిగితే వారిలో సమాజం పట్ల సరైనటువంటి అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారనేటువంటి మాటని మనం గట్టిగా నమ్ముతున్నాం. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతం చేయాలనేటువంటి ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మనకి చాలా గర్వకారణం. ఆ జెండా చూసినప్పుడు ఒక పక్కన భారతీయుడిగా, మరో పక్కన జెండాకి రూపకల్పన చేసినటువంటి పింగళ వెంకయ్య గారు పుట్టినటువంటి ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళగా మనకి చాలా గర్వకారణంగా ఉంటుంది. Not only to honor the day of our constitution came into life, but also to pay tribute to the song that for 150 years has given voice to the soul of our nation, Vande Mataram. Composed by the great Bankim Chattopadhyaya, these two words become the heartbeat of India's struggle for freedom. They are more than a song. They are an emotion, a pledge, an eternal source of inspiration. By commemorating its 150th anniversary today, we bridge our rich past with our vibrant present. మధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం.
రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర ఇంటి దొంగను అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం టీ నగర్ గోదావరి గట్లోని ధోబీఘట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెనికి చెందిన ప్రస్తుతం కాకినాడలో నివసిస్తున్న షైక్ అజీజ్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అజీజ్ రాష్ట్ర వ్యాప్తంగా 70 చోరీలకు